బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో బాలాజీ గోవిందప్పను మళ్లీ సిట్ కార్యాలయానికి తరలించారు. న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో సిట్ ఆఫీస్ కి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. నిన్న మైసూర్లో అదుపులోకి తీసుకున్న సిట్ బృందం ఇవాళ విజయవాడ సిట్ ఆఫీస్ కు అతన్ని తరలించింది. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. టెస్టులు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. అయితే అక్కడ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా మధ్యాహ్నం తర్వాత తిరిగి హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో A33గా ఉన్న గోవిందప్ప బాలాజీని నిన్న మైసూర్లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఇప్పుడు 5కు చేరుకుంది. ఇప్పటికే మనకు తెలుసు కేసిరెడ్డి రాజ్, అలాగే చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. చాణక్య, కేసిరెడ్డి రాజ్ విచారణ తర్వాత ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చారు సిట్ అధికారులు. ఇక ఈ మొత్తం వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బులను షెల్ కంపెనీలకు మళ్లించడంలో ఇక్కడ బాలాజీ గోవిందప్ప పాత్ర కీలకంగా ఉంది అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు సిట్ అధికారులు. ఈ నేపథ్యంలోనే నిన్న అనూహ్య రీతిలో మైసూర్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం విజయవాడకు తరలించారు. విజయవాడలో అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రస్తుతం న్యాయమూర్తి అక్కడ అందుబాటులో లేని కారణంగా తిరిగి అతన్ని సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం తర్వాత తిరిగి కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మళ్ళీ గోవిందప్పను సిట్ కార్యాలయానికి తరలించారు. ఇంత పెద్ద కేసు ప్రస్తుతం కోర్టుకి సెలవులు అవుతుండొచ్చు, కాకపోతే ఇన్ఫర్మేషన్ లేదా, లేకపోతే ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది? సుమతి, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్లో A33గా ఉన్న గోవిందప్ప బాలాజీని నిన్న మైసూరులో అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపు క్రితమే విజయవాడ ప్రభుత్వ వైద్యశాల వైద్య పరీక్షలు పూర్తి చేసి అక్కడి నుంచి విజయవాడ కోర్టుకి తరలించారు. అంటే ప్రధానంగా చూసుకుంటే కోర్టుకి సెలవులు ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు ఉంటాయి. ఏదైతే కోర్టుకు సంబంధించి రెగ్యులర్గా వెకేషన్ సందర్భంలో కూడా ఒక కోర్టు పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇవి స్పెషల్ కోర్సు. ఈ కేసులకు సంబంధించి ఏసీబీ, సిఐడి, సిట్కు సంబంధించిన కేసుల నేపథ్యంలో సదరు న్యాయమూర్తి కేసును విచారించేందుకు అంగీకారం తెలపచ్చు, తెలకపోవచ్చు. ఒకవేళ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఇన్ఛార్జ్ ఉంటారో, అంటే సిఐడికి సంబంధించి, సిట్కి సంబంధించి న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయన అనుమతి తీసుకొని దీనికి సంబంధించి ఏ న్యాయస్థానం ఎదుట ఆయన హాజరుపరచాలి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి కూడా గోవిందప్పని విజయవాడ వైద్య పరీక్షలు పూర్తి చేసి న్యాయస్థానానికి తీసుకొచ్చారు. అయితే న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా కూడా మధ్యాహ్నం తర్వాత, అంటే దాదాపుగా 1 గంట తర్వాత కూడా ఆయన్ని కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు ఏదైతే కేసుకు సంబంధించి కూడా నిన్న ఉదయం నుంచి ఆయన మైసూరులో అరెస్ట్ చేసి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తీసుకొచ్చి నిన్న అర్ధరాత్రి సమయంలో గుంటూరు ఐజీ కార్యాలయంలో దాదాపుగా 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా విచారించి ఉదయం సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో ప్రవేశపెట్టారు. అయితే న్యాయమూర్తి అందుబాటులో లేకపోతే, అంటే ముఖ్యంగా చూసుకుంటే అధికారులకు సంబంధించి స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆపద్ధర్మ కోర్టు కాబట్టి ఆ విషయంలో స్వీకరించకపోవచ్చు. ఇప్పుడు దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉంటాయా? మళ్ళీ దానికి అప్డేట్స్ మనం మళ్ళీ చూసుకోవాలా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ న్యాయమూర్తి స్వీకరిస్తారా లేదా అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే ఉంది. ఇప్పటికే సిట్కు సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చూస్తున్న ప్రభుత్వ న్యాయవాదులు, పీపీలు, ఏపీపీలకి సంబంధించి కూడా సంబంధిత రిజిస్ట్రార్కి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే ఏ న్యాయస్థానం ఎదుట ఆయన్ని హాజరుపరచాలి, ఏ అంశానికి సంబంధించి, అంటే ఎన్నో నెంబర్ కోర్టులో ఆయన హాజరుపరచాలి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఆ బెంచ్కి సంబంధించి
సంబంధించిన వ్యక్తులు సమాచారం ఇచ్చిన తర్వాత పలానా కోర్టులో ఆయన హాజరుపరచాలంటే ఖచ్చితంగా ఆయన అక్కడ హాజరుపరిచి ఆ తర్వాత ఆయన రిమాండ్కి తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులకు సంబంధించి కూడా కొంత జాప్యం కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైతే నిందితుడిని అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా సంబంధిత న్యాయవాది ఏదైతే ఆ కోర్టుకు సంబంధించి సిట్ అధికారులకు సంబంధించి చూస్తున్న కోర్టు ఏదైతే ఉంటుందో ఆ కోర్టుకు సంబంధించిన అధికారులకి సమాచారం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ సిట్ అధికారులు సమాచారం ఇవ్వలేదని కూడా మరొక వైపు వాదన వినిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే వీరు సమాచారం ఇవ్వలేదా లేకపోతే వెకేషన్ సెలవుల నేపథ్యంలో న్యాయమూర్తి అందుబాటులో లేని అంశానికి సంబంధించి ప్రధానంగా పక్కన పెడితే మరికొద్ది సేపటి అంటే మధ్యాహ్నం తర్వాత కూడా బాలాజీ గోవిందప్పని కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి శాఖల మధ్య ఉన్న చిన్న కన్ఫ్యూజన్ వల్ల, ఈ సమన్వయ లోపం వల్ల ప్రస్తుతం గోవిందప్ప బాలాజీని సిట్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు వైద్య పరీక్షల నిమిత్తం కోర్టులో హాజరుపరచాలని. కానీ కోర్టుకి సెలవుల కారణంగా అక్కడ న్యాయమూర్తి అందుబాటులో లేరు. మధ్యాహ్నం తరువాత ఒకవేళ న్యాయమూర్తి గనక ఓకే చెప్తే ఆయనని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది.